హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన డిసెంబర్ 25/12/2020 సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఇందులో ఈరోజు వచ్చిన అతి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కషన్ చేద్దాం. దేశంలోని అతిపెద్ద హాకీ స్టేడియం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన సీఎం ఎవరు? ఓకేనా, క్వశ్చన్ మళ్ళీ చెప్తాను. దేశంలో అతిపెద్ద హాకీ స్టేడియం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన సీఎం ఎవరంటే ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అండి. ఒరిస్సా మొత్తం దేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే 2023లో జరుగుతున్న పురుషుల హాకీ ప్రపంచ కప్కు ఇది వేదికగా ఉండబోతుందంటండి. మొత్తం ఒరిస్సా స్టేట్లో మొత్తం 2 స్టేడియంలు ఉన్నాయి. అవి మొట్టమొదటి ఏంటంటే భువనేశ్వర్లోని కళింగ స్టేడియం ఒకటి, రెండోది వచ్చి ఇప్పుడు ఏంటంటే రెండో స్టేడియం అన్నమాట. ఇది ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే రూర్కెలాలో. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి, రూర్కెలాలో ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఈ యొక్క స్టేడియం యొక్క కెపాసిటీ ఎంత అంటే సీట్ల సామర్థ్యం ఎంత అంటే 20,000 సీట్లు ఉన్నాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మొత్తం ఈ స్టేడియం ఎన్ని ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారంటే 15,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్టేడియాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇందులో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏ రాష్ట్ర సీఎం అతిపెద్ద హాకీ స్టేడియాన్ని ఏర్పాటు చేసిన ప్రకటించారంటే ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అండి. అది ఎక్కడంటే రూర్కెలా. ఓకే ఫ్రెండ్స్, అది ఎప్పుడు జరగబోయే ప్రపంచ కప్కి సిద్ధం చేస్తున్నారని అడిగితే కనుక 2023. ఓకే ఫ్రెండ్స్, ఎన్ని ఎకరాలు ఇస్తారంటే 15 ఎకరాలు ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మరి. ఓకే, భారత్ క్రికెట్ జట్టు సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఓకేనా, భారత క్రికెట్ జట్టు సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఎవరంటే మాజీ పేసర్ చేతన్ శర్మ. ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తే, తన పేరు చేతన్ శర్మ. ఓకే ఫ్రెండ్స్, ఇతనితో పాటు ఇంకా వాళ్ళ కమిటీలో సభ్యులు ఎవరంటే మాజీ పేసర్లు అభయ్ కుర్విల్లా, దేబాశిష్ మొహింతాలకి ప్యానల్లో చోటు దక్కిందంట. ఓకేనా, ఈ చేతన్ శర్మ ఎవరంటే ఇతను మాజీ క్రికెటరే. భారత్ తరపున మొత్తం 23 టెస్టులు ఆడాడంట, 65 వన్డేలు ఆడాడు. మొత్తం ఇతను ఉన్న గొప్ప విశిష్టత ఏంటంటే 1987 ప్రపంచ కప్లో హ్యాట్రిక్ వికెట్స్ తీశాడంట ఈయన. ఓకేనా, 1987లో ప్రపంచ కప్లో హ్యాట్రిక్ తీసిన ఆటగాడు అనమాట చేతన్ శర్మ. ఓకే ఫ్రెండ్, మళ్ళీ చెప్తాను. భారత క్రికెట్ జట్టు సీనియర్ సెలక్షన్ కమిటీ నియమితులని ఎవరని అడిగితే కనుక మాజీ పేసర్ చేతన్ శర్మ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు. ఏ భారత్ బాస్కెట్బాల్ ఆటగాడిపై 2 ఏళ్ళ నిషేధం విధించారు? ఓకేనా, ఏ భారత్ బాస్కెట్బాల్ ఆటగాడిపై 2 ఏళ్ళ నిషేధం విధించారంటే అతని పేరు ఏం పేరంటే సత్నామ్ సింగ్ బమ్రాపై 2 ఏళ్ళు నిషేధించారు. ఎందుకంటే ఇతను డోపింగ్ టెస్ట్లో డోప్ తీసుకున్నట్టు సంస్థ ఇతన్ని 2 సంవత్సరాలు నిషేధించింది అనమాట, డోపింగ్ రూల్ సంస్థ. ఓకేనా, ఇతను ఎవరంటే ఆల్రెడీ నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ డ్రాఫ్ట్లో సోటు సంపాదించిన తొలి భారత ఆటగాడు కూడా ఇతనే. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ మళ్ళీ చెప్తాను. ఏ భారత బాస్కెట్బాల్ ఆటగాడు పై 2 ఏళ్ళ నిషేధం విధించారంటే అతని పేరు సత్నామ్ సింగ్ బమ్రా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మరి. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అమలు చేస్తున్న ఏ సిస్టమ్కు కేంద్ర హోంశాఖ గుర్తింపు లభించింది? ఓకేనా, కేంద్ర హోంశాఖ మన ఏపీ పోలీసులు అమలు చేస్తున్న ఒక సిస్టమ్కే గుర్తింపు ఇచ్చిందండి. అదేంటంటే ఆటోమేటెడ్ వెహికల్ అలర్ట్ సిస్టమ్. ఆ సిస్టమ్ పేరు ఏంటి? ఆటోమేటెడ్ వెహికల్ అలర్ట్ సిస్టమ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు. భారతదేశంలో చేబదులు అంటే వేస్ అండ్ మీన్స్ అంటే చేబదుల రూపంలో అత్యధిక అప్పులు తీసుకున్న మొదటి రాష్ట్రం ఇది. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. అప్పులు తీసుకోవడం వేరు, చేబదులు అప్పు తీసుకోవడం వేరు. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చేబదులు వేస్ అండ్ మీన్స్ అనమాట. భారతదేశంలో చేబదుల రూపంలో అత్యధిక అప్పులు తీసుకున్న మొదటి రాష్ట్రం ఏదంటే అది మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్ వచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్, థర్డ్ ప్లేస్ వచ్చి హిమాచల్ ప్రదేశ్. మన తెలుగు రాష్ట్రాలు కూడా టాప్ 5లో ఉన్నాయి. ఓకేనా, అత్యధిక చేబదులు తీసుకున్న రాష్ట్రాల్లో మన తెలంగాణ వచ్చి 5th ప్లేస్లో ఉంది. ఈ నివేదిక ఎవరిస్తారంటే ఆర్బీఐ. ఓకేనా, నివేదిక ఇచ్చింది ఎవరు? ఆర్బీఐ. ఓకేనా, భారతదేశంలో చేబదుల రూపంలో అత్యధిక అప్పులు తీసుకున్న మొదటి రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ప్లేస్ ఎంత ఉందంటే 5వ ప్లేస్. ఓకే ఫ్రెండ్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దారు. దేశంలో తొలి ఎలక్ట్రికల్ ట్రాక్టర్ను ఏ కంపెనీ విడుదల చేసింది? ఓకేనా, మంచి ఇంపార్టెంట్ ఇది కూడా. దేశంలో తొలి ఎలక్ట్రికల్ ట్రాక్టర్ను తొలి ఎలక్ట్రికల్ ట్రాక్టర్ను ఏ కంపెనీ తీసుకొచ్చిందంటే సోనాలికా కంపెనీ భారతదేశంలో మొట్టమొదట ఎలక్ట్రిక్ ట్రాక్టర్ను మార్కెట్లో విడుదల చేసింది అనమాట. అది ఏ మోడల్ అంటే దాని పేరు ఏం పేరు అడగచ్చు. దాని పేరు వచ్చి టైగర్ అనే పేరు మీద ఈ ఎలక్ట్రికల్ ట్రాక్టర్ను సోనాలికా అనే కంపెనీ
ఈరోజు రిలీజ్ చేసిందనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు. పేదలకు రూపాయికే భోజనం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన టీమిండియా మాజీ క్రికెటర్ ఎవరు? బాగా గుర్తు, చాలా ఇంపార్టెంట్. ఇతను సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉన్న క్రికెటర్. ఇతను ఆల్రెడీ కూడా చాలా మంచి కార్యక్రమం చేశాడు, అందుకే ఇతను మా ఎంపీ కూడా అయ్యాడు అనమాట. అతని పేరు ఏం పేరంటే గంభీర్, గౌతమ్ గంభీర్. పేదలకు రూపాయికే భోజనం అందించే విశిష్టమైన కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఆ కార్యక్రమం పేరు ఏంటంటే జన్ రాష్ట్రీయ క్యాంటీన్ సెంటర్స్. జన్ రాష్ట్రీయ క్యాంటీన్ సెంటర్స్ అనే కార్యక్రమం ద్వారా పేదలకు ₹1 అందిస్తున్న ఆటగాడు ఎవరంటే గంభీర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు మరి. ఓకే, ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసాం. ముఖ్యంగా డైలీ యొక్క జీకే బిట్స్ ఇస్తానని చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఎడిటోర్ నుంచి కొంచెం మంచి మంచి పేపర్ నుంచి గ్యాదర్ చేసినవి. ఓకేనా. ఫస్ట్ బిట్ వచ్చి జాతీయ ఎలక్ట్రానిక్ పరిపాలన ప్రణాళికను భారత ప్రభుత్వం ఎప్పుడు చేపట్టింది? వన్స్ అగైన్ ఐ రిపీట్. జాతీయ ఎలక్ట్రానిక్ పరిపాలన ప్రణాళికను భారత ప్రభుత్వం ఎప్పుడు చేపట్టింది? దానికి ఆన్సర్ వచ్చి 2006 మే 18. 2006 మే 18. రెండో క్వశ్చన్కి వెళ్తారే. పంచాయతీలో ఎలక్ట్రానిక్ పరిపాలన బలోపేతం చేసేందుకు పంచాయతీ మిషన్ మోడ్ ప్రాజెక్టును ఏ మంత్రిత్వ శాఖ శ్రీకారం చుట్టింది? మళ్ళీ చెప్తాను క్వశ్చన్. పంచాయతీలో ఎలక్ట్రానిక్ పరిపాలనను బలోపేతం చేసేందుకు పంచాయతీ మిషన్ మోడ్ ప్రాజెక్టును ఏ మంత్రిత్వ శాఖ శ్రీకారం చుట్టిందంటే కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మిషన్ మోడ్ ప్రాజెక్టును ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుందంటే కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు. పంచాయతీరాజ్ సంస్థల అకౌంట్ ఉపయోగించే సాఫ్ట్వేర్ పేరు ఏమిటి? పంచాయతీరాజ్ సంస్థల అకౌంట్ ఉపయోగిస్తారన్నమాట. ఆ సాఫ్ట్వేర్ పేరు ఏంటంటే ప్రియా సాఫ్ట్వేర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఓకేనా. జాతీయ వినియోగదారుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డేని ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ 24ని నేషనల్ కన్జ్యూమర్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం. వినియోగదారుల హక్కులు అంటే తెలుసు అందరికీ. మనం ఏదైనా వస్తువు కొన్నా దాదాపు డిఫాల్ట్ ఉంటాయి కనుక మనం వెంటనే ఆ కంపెనీ మీద మనం కొన్ని కేసులు వేసుకోవచ్చు అనమాట. చాలామందికి తెలుసు. ఆ కేసుల కోసం కొత్తగా చట్టం కూడా తీసుకొచ్చారు. మొన్న 2020లో మొత్తం అమెండ్మెంట్ చేశారు. ముఖ్యంగా మనకి ఏదైనా వస్తువు కొన్నామంటే మినిమం ₹1,00,00,000 లోపు ఉంటే కనుక ₹1,00,00,000 లోపు ఉన్నాక జిల్లా డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉంటుంది. ఆ డిస్టిక్ హెడ్ క్వార్టర్ మనం కన్సల్ట్ చేస్తే మనం ఏ వస్తువు కొన్నా ఆ కంపెనీ మీద మనం కేసు వేసుకోవచ్చు. అది ₹1,00,00,000 ఉంటే జిల్లాలోనే కేసు మనం బుక్ చేసుకోవచ్చు. అదే కోర్టు నుంచి 10 కోట్ల లోపు ఉన్నదనుకోండి, అది స్టేట్కి సంబంధించిన స్టేట్కి సంబంధించిన దాంట్లో మనం హెడ్ క్వార్టర్కి వెళ్ళి మనం కేసు బుక్ చేసుకోవచ్చు. అదే 10 కోట్లు దాటి అంటే మనం కొన్న వస్తువు 10 కోట్ల కనుక ఎక్కువ ఉన్నదనుకోండి, దానికి నేషనల్లో మనం కేసు బుక్ చేసుకోవచ్చు అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. జాతీయ వినియోగదారుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ 24. మనం కొన్న వస్తువు వచ్చి ₹1,00,00,000 లోపు ఉంటే కనుక డిస్ట్రిక్ట్ ఫార్మ్ సంప్రదించే మనకి ఆ కేసు బుక్ చేసుకుంటాం. కోటి నుంచి 10 కోట్ల లోపు ఉంటే కనుక అది స్టేట్ ఫారంకి వెళ్ళిపోవడమే. తర్వాత 10 కోట్లు దాటి ఉన్న ఏ వస్తువు కన్నా మనకి కన్జ్యూమర్ కోర్ట్స్కి వెళ్ళాలంటే కనుక అది జాతీయ కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళవలసిందే. ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారే. జాతీయ వినియోగదారుల రక్షణ చట్టం ఎప్పుడు చేశారు? జాతీయ వినియోగదారుల రక్షణ చట్టం ఎప్పుడు తీసుకొచ్చారంటే 1986లో తీసుకొచ్చారు. ఓకే ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ గుర్తు చేస్తాను. ఇందులో జాతీయ ఎలక్ట్రానిక్ పరిపాలన ప్రణాళికను భారత ప్రభుత్వం ఎప్పుడు చేపట్టిందంటే 2006 మే 18. పంచాయతీలో ఎలక్ట్రానిక్ పరిపాలన బలోపేతం చేసేందుకు పంచాయతీ మిషన్ మోడ్ ప్రాజెక్టును ఏ మంత్రిత్వ శాఖ శ్రీకారం చుట్టిందంటే కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ. పంచాయతీరాజ్ సంస్థల అకౌంట్ ఉపయోగించే సాఫ్ట్వేర్ పేరు ఏంటంటే ప్రియా సాఫ్ట్వేర్. ఓకేనా. జాతీయ వినియోగదారుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ 24. ఓకేనా. ₹1,00,00,000 లోపు ఉంటే ఎక్కడ సంప్రదించాలని అడిగితే కనుక డిస్ట్రిక్ట్ ఫారం. ఓకేనా. 10 కోట్ల లోపు ఉంటే కనుక స్టేట్ ఫారం. 10 కోట్లు దాటి ఉంటే కనుక నేషనల్ ఫారంకి వెళ్ళిపోవాల్సింది మనం కేసు బుక్ చేయాలంటే. ఓకేనా. జాతీయ వినియోగదారుల రక్షణ చట్టం ఎప్పుడు చేశారంటే 1986లో చేశారు. ఓకే, ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకొక డిస్కస్ చేద్దారే. వందే భారత్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఓకేనా. కోవిడ్ మొత్తం చాలా దారుణంగా ఉన్న పరిస్థితుల్లో, కోవిడ్ బాగా ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో భారత
కేంద్ర ప్రభుత్వం వచ్చి మన కేంద్ర ప్రభుత్వం ఒక మిషన్ స్టార్ట్ చేసినది ఏంటంటే వందే భారత్ మిషన్. ఆ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విదేశాల్లో ఉంటున్న భారతీయులు స్వదేశానికి తీసుకురావడానికి. ముఖ్యంగా మొత్తం కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం ఎక్కడికెక్కడికి లాక్డౌన్ వేసేసింది. అటు ఎడ్యుకేషన్ కోసం వెళ్ళిన స్టూడెంట్స్ అవ్వచ్చు, జాబ్ పర్పస్లో ఉండవచ్చు, కష్టపడి పని చేసుకుంటున్న యూఏఈ కంట్రీలో ఉంటున్న దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉంటున్న చాలామంది ప్రజలు ఎక్కడ పడితే అక్కడ లాక్డౌన్లో సతమతం ఇబ్బంది పడుతుంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళు మన దేశానికి స్వదేశానికి తీసుకురావడానికి విదేశాల్లో ఉంటున్న మన భారతీయులు స్వదేశాలకు తీసుకురావడానికే ఒక వందే భారత్ మిషన్ అని చెప్పి 200+ ఏరోప్లేన్స్ ఉపయోగించి వాళ్ళందరినీ తీసుకొచ్చిందనమాట. అదే దాని ముఖ్య ఏమో బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వందే భారత్ మిషన్ యొక్క కోవిడ్ సమయం వచ్చింది కాబట్టి వందే భారత్ మిషన్ యొక్క ఏమేడని అడిగితే కనుక చెప్పండి. మొత్తం ఇప్పుడు దాకా 40 లక్షల మంది మన ఇండియన్స్ని మన దేశంలో ఇప్పుడు దాకా 40 లక్షల మందిని మన స్వదేశానికి తీసుకొచ్చారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారే. గుడ్ గవర్నెన్స్ డేని ఎప్పుడు ఇండియా సెలబ్రేట్ చేసుకుంటుందంటే ఆ డేట్ ఎప్పుడైనా అడిగానుకో December 25. ఈరోజే December 25 అనగానే గుర్తుని గుడ్ గవర్నెన్స్ డే. అది ఎవరి పేరు మీద చేసుకుంటారంటే అటల్ బిహారీ వాజ్పేయి, మాజీ ప్రధాని అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీదే గుడ్ గవర్నెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. ఓకే ఫ్రెండ్, ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారే మొత్తం 5 years మొత్తం కాంగ్రెస్ ఏదో ప్రధానిలో కంటిన్యూస్గా చేసిన వ్యక్తి కూడా అటల్ బిహారీ వాజ్పేయి సార్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఎబ్రివేషన్లోకి వెళ్దారే. టీఆర్పీ చాలామందికి తెలుసు. టీఆర్పీ మొత్తం టీవీలో ఎక్కువగా కనిపించే పదం ఏంటంటే టీఆర్పీ. దాని ఎబ్రివేషన్ తెలుసుకోవాలంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్స్. ఈ టీఆర్పీ దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఎక్కువ ఏ టీవీ అయితే ప్రేక్షకులు ఎక్కువ ఏ ప్రోగ్రామ్ వాచ్ చేస్తున్నారో దాన్ని బట్టే కంపెనీస్ యాడ్లు కానీ ఎంటర్టైన్మెంట్లు ఎక్కువగా ఏ టీవీ మీద ఎక్కువ టీఆర్పీ రేటింగ్ ఉన్నదో దానికి ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ బాగా స్పాన్సర్ చేస్తున్నాను. దాన్ని టీఆర్పీ రేటింగ్ అంటారు. ఓకేనా, ఈ మధ్యకాలంలో నెక్స్ట్ వచ్చి కోవిన్ అని కానీ పేపర్లో బాగా ఈ మధ్య పాపులర్ అయిన పేరు కోవిడ్ కాదు, కోవిన్ అంటే ఏంటని అడిగాను అనుకుంటే ఎగ్జామ్స్లో. కోవిన్ అంటే ఏం లేదు, కోవిడ్ ఇంటెలిజెంట్ వ్యాక్సిన్ నెట్వర్క్. మళ్ళీ చెప్తాను, కోవిన్ అంటే కోవిడ్ ఇంటెలిజెంట్ వ్యాక్సిన్ నెట్వర్క్. కోవిడ్ ఆల్రెడీ వచ్చింది, ప్రాబ్లం. దీనికి వ్యాక్సినేషన్ కోసం మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా సమాయత్తం టైంలో ఈ యొక్క కోవిడ్ పదం బాగా పాపులర్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. కోవిన్ అంటే ఏంటంటే కోవిడ్ ఇంటెలిజెంట్ వ్యాక్సిన్ నెట్వర్క్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేశాను. ముఖ్యంగా పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ జీకే బిట్స్ కూడా డిస్కస్ చేశాను. ఫ్రెండ్స్, మీకు కనుక నా యొక్క వీడియో నచ్చుంటే కనుక దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దయచేసి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా నా వీడియోని దయచేసి షేర్ చేయమని కోరుచున్నాను. దయచేసి వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.